అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భూపతి దీపికా గౌడ్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్స్ వస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పార్ట్ 1 చూడకపోతే యూట్యూబ్ కమ్యూనిటీలో ఉంటుంది లింక్, ఓపెన్ చేసి చూడండి. మరుసటి రోజు స్కూల్కి వచ్చిన క్రిష్ బ్లాక్ బోర్డుపై పెద్ద అక్షరాలతో రాసి ఉంది, ఈ నెల కైండ్నెస్ హీరో క్రిష్ అని. క్లాస్మేట్ చప్పట్లతో సంబరాలు చేసుకున్నారు. టీచర్ క్రిష్కి ఒక ప్రశంసా పత్రాన్ని అందజేశారు. క్రిష్ ముఖంలో ఆనందం మరియు గర్వం కనిపించింది. తరువాత మధ్యాహ్న భోజన సమయంలో క్రిష్ చుట్టూ ఉన్న స్నేహితులు, క్రిష్ మేము కూడా నీలా ఇతరులకు సహాయం చేయాలి అనుకుంటున్నామని అన్నారు. క్రిష్ సహాయం చిన్నదైనా పెద్దదైనా సహాయం చేయాలనుకోవడం గొప్ప ఉద్దేశం. ఒకరోజు మార్కెట్కి వెళ్ళిన క్రిష్ అతను ఒక బుట్టలో చాలా కూరగాయలు చూశాడు. అవి అన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల కింద పడిపోతాయి. అవన్నీ ఇంకో బుట్టలో పెట్టాలి అని ఆలోచిస్తాడు. తర్వాత క్రిష్ వాళ్ళ ఊర్లో గ్రామ సభ ఏర్పాటు చేశారు. అందులో క్రిష్ చిన్నపిల్లవాడైనా చాలా గొప్ప పని చేశాడు, సహాయం చేయడం ఎంత మంచి లక్షణం అని చెప్పారు. తనకిష్టమైన నది ఒడ్డున కూర్చొని క్రిష్, నేను చేసిన ఇంత చిన్న సహాయమైనా ఇంత గొప్ప మార్పు అభివృద్ధిని చూసి చాలా ఆనందపడతాడు క్రిష్. క్రిష్ స్కూల్కి వెళ్తుండగా ఒక అబ్బాయిని రోడ్డు దగ్గర చూస్తాడు. అతను బట్టలు చెమటతో తడిసిపోయాయి, చిరిగిపోయాయి. నువ్వేంటి ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నావు అంటే, నాకు స్కూల్కి వెళ్ళాలని ఉంది కానీ నేను వెళ్ళలేకపోతున్నాను, అందుకే ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాను అని చెప్తాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో చెప్తాడు, అమ్మ నేను ఒక చిన్న పిల్లవాడిని చూశాను, అతనికి చదువుకోవాలని ఉన్నా చదువుకోలేకపోతున్నాడు, అందుకే అతనికి నేను సహాయం చేయాలి అనుకుంటున్నాను. నా పాత స్కూల్ బ్యాగ్ని మరియు కొన్ని పుస్తకాలని పెన్నుల్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. మరుసటి రోజు క్రిష్ అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న బ్యాగ్ మరియు స్కూల్ పుస్తకాలు, పెన్నులు ఇచ్చాడు. ఇంకా అతనికి స్కూల్కి వెళ్ళడానికి పాత బ్యాగ్, షూ మరియు స్కూల్ యూనిఫామ్ని కూడా ఇచ్చాడు. లంచ్ బాక్స్ని కూడా ఇచ్చాడు. క్రిష్ ఆనందంగా ఉంటాడు. అతను చేసిన చిన్న సహాయమైన చాలా పెద్ద మార్పుని తీసుకొచ్చిందని చాలా ఆనందపడతాడు క్రిష్. అలా ఆనందంలో ఉన్న క్రిష్ ఒక పెద్ద ఆవిడని చూస్తాడు. ఆవిడ చేతుల్లో ఉన్న కూరగాయల బుట్టను చాలా కష్టపడి మోస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్న ఆవిడని చూసిన క్రిష్, ఏంటి ఇంత పెద్ద బుట్టని తీసుకుని ఇంత పెద్ద ఆవిడ వెళ్తుంది అని అనుకుంటాడు. వెంటనే ఆవిడకి సహాయం చేస్తూ ఉంటాడు. అలా ఆవిడ ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుందో తన ఇంటి వద్దకి క్రిష్ దింపేసి వెనక్కి వెళ్తాడు. అలా ఆ గ్రామ పెద్దలు క్రిష్కి కృతజ్ఞతలు చెప్తారు. నువ్వు ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేయాలి అని, మన గ్రామానికి మంచి పేరు తీసుకొని రావాలని క్రిష్కి చెప్తాడు. క్రిష్ ఇలాంటి మంచి భావాలు, అందరికీ మంచి పనులు ఎన్నో చేయాలి, గ్రామానికి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పేరు తీసుకొని రావాలి అని చెప్తారు. క్రిష్కి ద హార్ట్ ఆఫ్ గోల్డ్ అని ఊర్లో వాళ్ళు బిరుదిస్తారు. అంత మంచి గొప్ప పనులు చేస్తున్న నీకు ఈ సత్కారం చాలా చిన్నది అని అంటారు. క్రిష్ అలా ఆనందంగా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా అతని ఊర్లో కొంతమంది వ్యవసాయం చేస్తూ కనపడతారు. వాళ్ళు పూలు, పండ్లు, కూరగాయలు పండిస్తూ కనపడతారు. వాళ్ళంతా చాలా ఆనందంగా ఉండడం చూసి క్రిష్ చాలా ఆనందపడతాడు. అలా క్రిష్ అతనికి ఇష్టమైన నది ఒడ్డు తీరాన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను చేసిన ఇంత చిన్న సహాయం ఎంతోమంది ప్రేమను, అభిమానాన్ని సంపాదించుకోగలిగాను ఆనందపడతాడు. అందరికీ హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ పార్ట్ 2 నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో కమెంట్ చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే యూట్యూబ్ కమ్యూనిటీలో లింక్ ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో, ఓపెన్ చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్.